40వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఈ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పలుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అనే మాటను మేము చదివాం. ప్రభువా, దీనిలో ఉన్న అర్థం ఏమిటో, ఈ మాటలో దాగి ఉన్న నాయనాదిగో నా తండ్రి లోతైన మర్మం ఏమిటో నాతో మాతో మీరు మాట్లాడుచుండగా మేమందరం కూడా చక్కగా విని అర్థం చేసుకొని ఆ ప్రకారముగా అయ్యా మేము ఉండాల్సిన జాగ్రత్తలలోను, మేము ఉండాల్సిన పద్ధతుల్లోనూ, మేము పొందుకోవాల్సిన దీవెనలను పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తే నూతన ఆశీర్వాదాలు ఉన్నాయి. నూతన మనసు కలిగి ప్రవర్తిస్తే ఇవన్నీ కూడా మాకు సంభవిస్తాయి అని ఖచ్చితంగా లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి మమ్మల్ని నూతనపరచండి. మా ఉద్దేశాలు, మా ఆలోచనలు, మా మనస్సు, మా నడవడిక, మా నడత, మా సమస్తమును కూడా మీరు నూతన దీవించండి. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, అల్పుణ్ణి అయోగ్యుని ప్రభువా నన్ను బలపరిచి. అయితే పక్షిరాజు అనే దాని మీద కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలని నాకు ఒక ఆలోచన కలిగింది. కాబట్టి గ్రద్ద మీకు తెలుసు కదా, పక్షులన్నిటిలో రాజు అని అంటున్నారు. పక్షులన్నిటిలో రాజు. ఈ గ్రద్దకున్న ఒక ప్రత్యేకమైన విధానాన్ని చెప్తాను. ఒక అనేది ఎందుకన్నానంటే చాలా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన గ్రద్దను బట్టి ఈ దినం మనం ఏం నేర్చుకుందాము, గ్రద్దను బట్టి ఈ దినం మనం ఏం నేర్చుకోవాలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. పక్షిరాజు యవ్వనము వలె, అవునా కదా, పైకి ఎగురుతాం, అలయక సొమ్మసిల్లక నడిచి వెళతాం. జాగ్రత్తగా వినండి. గ్రద్ద పునర్జన్మ అనేది ఒకటి ఉంటుందట. గ్రద్దకి పునర్జన్మ. వినండి ప్రియులరా, జాగ్రత్తగా వినండి. గ్రద్ద 70 సంవత్సరాలు బ్రతుకుద్దట. రాసుకోండి, మనసులో పెట్టుకోండి, లేకపోతే మీ మనసారా ఆలోచించి దాచుకోండి. ప్రియులరా, గ్రద్ద 70 సంవత్సరాలు బ్రతికింది. అయితే ఈ 70 సంవత్సరాల నుంచి బ్రతికే ఈ గ్రద్దలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, 70 సంవత్సరాలు బ్రతికే ఈ గ్రద్ద 30 నుంచి 40 సంవత్సరాల లోపు బలహీనమైపోతుందట. 30 నుంచి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో మనమేం నేర్చుకుంటామో దీన్ని బట్టి ఆలోచన చేద్దాం. అయితే మరల కష్టమైన నష్టమైన ఆ గ్రద్ద ఏంటంటే బ్రతకాలి అనే ఆలోచన కలిగి ఆ గ్రద్ద శిఖరం పైకి వెళుతుందంట. బాగా శిఖరం పైకి వెళ్ళి ఒక సందు తీసుకొని దానిలో నివాసం చేస్తూ కనీసం ఇంచుమించుగా 150 రోజులు ఆహారం లేకుండా తన ముక్కు బాగా పొడవై ఆహారం తీసుకోవడానికి ముక్కు నోటికి అడ్డం వచ్చిందంట. ఇలాగా నోటికి అడ్డం వస్తే ఆహారం తినడం కష్టమైనప్పటికీ, బలం ఉడికిపోతున్నప్పటికీ, బలము లేకపోయినప్పటికీ, శరీరము ఎముకలకి అతుక్కుపోయినప్పటికీ తను చేసే పని ఏంటంటే మొదటిగా ముక్కుని ఎర్రగొట్టుకోవడానికి చాలా నొప్పి వచ్చిందట, చాలా బాధ ఇస్తుందట. ఆ ముక్కుని రాయికేసి కొట్టుకుంటా ఉండి ఆ ముక్కుని ఎర్రగొట్టుకునేదట. తర్వాత తన రెక్కలు పైకి ఎగరడానికి ఇబ్బందిగా ఉండి బరువైన రెక్కలని ఒక్కొక్కటి పీకి వేసుకునేదట. అయితే తన పుట్టడానికి ఇష్టపడుద్దంట. ప్రియులుగా, క్రైస్తవ జీవితం అంటే సుఖం కాదు అనేది ఆత్మీయ పాఠం. దేవునికి స్తోత్రం. ఏంటంట, క్రైస్తవ జీవితం అంటే సుఖ జీవితం కాదు, పోరాటం అనేది ఈ గ్రంథం చెబుతా ఉంది. అయితే ఆ ఎల్లిన గ్రద్ద ఆ సందులో ఉండి 150 రోజులు ఆహారం లేకుండా బలం ఉడికిపోయి చిక్కిపోయి సన్నబడిపోయి తన నెత్తి మీద ఉన్న ఒంటి మీద ఉన్న తన ఏకలను, లేకపోతే ఒక మాట చెప్పాలంటే ఏకలు లేకపోతే తనకున్న సమస్తము కూడా వదులుకుని బాగా ఇదైపోయిన తర్వాత మరలా
ఆ గ్రద్ద చేసే పని ఏంటంటే నూతన బలం 150 రోజుల తర్వాత నూతన బలాన్ని పొందుకొని మరలా రెక్కలు విప్పుకొని వేటకు పరిగెత్తుద్దంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతన బలం పొందుకొని వేటకు పరిగెత్తుతా ఉంటే ఆ గ్రద్దకుండా కొన్ని క్వాలిటీస్ మీకు చెప్తాను ప్రియులారా. మళ్ళీ జీవితాన్ని పునః ప్రారంభించిందంట. జీవితం అంటే ఆశమశ కాదు, చచ్చిపోవటమే మార్గం అని అనుకుంటే కాదు అని ఒక గ్రద్దను చూసి మనం నేర్చుకోవాలి. నిజమా కాదా? గ్రద్ద చనిపోవాలి, లేకపోతే ఏం చేయాలా? ఓర్చుకోవాలి. క్రైస్తవ జీవితం కూడా అంతే. చనిపోవాలి అనే ఉద్దేశాన్ని తీసేస్తే ఓర్చుకుంటే నాకంటూ ఒక రోజు ఉంటుంది, నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, నాకంటూ నూతన బలం వచ్చింది, నాకంటూ నూతన శక్తి వచ్చింది, నాకంటూ నూతన దీవెనతో కూడిన ఆలోచనలు వస్తాయి. నేను నూతన పరచబడతాను. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకొని ఏం చేస్తారంటే వాళ్ళు అలయక పరిగెత్తాలంటే ఏం చేయాలా? ముందు కొన్నాళ్ళు నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. అది శ్రమ, శోధన, బాధ, ఇబ్బంది తీసి పడేస్తే మనం చేయాల్సింది ఏంటంటే అలా ఉంటుంది. అయితే గతలో ఉన్న ఒక 5-6 లక్షణాలు మీకు చెప్తాను. వాక్యాన్ని చదువుకుంటూనే మరి అలాగే గ్రద్ద గురించి మాట్లాడుకుందాం. అయితే గ్రద్ద అనే దాన్ని కొన్ని దేశాలంట ప్రాధాన్యత ఇచ్చి గ్రద్దని జాతీయ జెండాల మీద ముద్రించుకుంటారట. తెలుసా? జాతీయ జెండాల మీద గ్రద్ద అంటే పెట్టలన్నిటికీ రాజు. ఆ బొమ్మని వేసుకొని చాలా ఇదివరకు నా బండి మీద కూడా ఉండేది ప్రియులారా. అయితే కొన్ని దేశాల్లో నాణ్యం మీద మనం గాంధీని, ఇందిరాగాంధీని, నెహ్రూ గాంధీని ఇలా అంటే దేశం కొరకు కష్టపడిన వాళ్ళని అలా వేస్తా ఉంటాం కదా మన బొమ్మల మీద, మన నోట్ల మీద. అయితే కొన్ని దేశాల్లో నాణ్యాల మీద, డబ్బుల మీద కూడా ఈ గ్రద్ద బొమ్మ ఉండిద్దంట ప్రియులారా. గద్దలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే గద్ద బాగా పైన ఉన్నప్పటికీ ఎక్కడో ఉన్న ఆ తన ఎరని చూడగలదంట. అంటే దూరదృష్టి అన్నారు. చాలా దూరదృష్టి కలదట. ఆ గ్రద్ద ఎంతో ఆకాశంలో ఉండి ఆకాశంలో ఉన్న గ్రద్ద ఎక్కడ చూసిద్దంట? నీళ్ళల్లో ఉన్న చేపను చూసిద్ది, పొదల్లో ఉన్న పామును చూసిద్ది. ఎక్కడ ఉన్న తన ఎర్రను చూసి ఆ రాజుగా ఉన్న గ్రద్ద ఆ దృష్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దృష్టి మళ్ళీదంట. దేవుని స్తోత్రం. ఎర్ర మీదే గురి పెట్టిద్దంట. ఎంత ఎత్తులో ఉందా ఆ ఎత్తు నుంచి దిగొచ్చేటప్పుడు అలా దిగొచ్చేటప్పుడు మధ్యలో ఏదన్నా ఆటంకం కలిగినా ఆ ఆటంకం ఉన్నా అడ్డున్నా సరే ఆ అడ్డుని తొలగించుకుంటా వచ్చే ఆ ఎర్ర మీద దిగుద్దంట ప్రియులారా. అంటే గ్రద్దలో ఉన్న నైపుణ్యత ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన బాహ్య పురుషుడు ఏమవుతాడు? నానాటికి కృషించిపోయినప్పటికీ అంతరంగ పురుషుడు అని అంటాడు కదా. గ్రద్దలో ఉన్న విషయం ఏంటంటే గద్దకి రెప్పలు 2 ఉంటాయంట. రెప్పలు 2 ఉంటాయి. అర్థమవుతుందా మీకు? గ్రద్దకి రెప్పలు 2 ఉంటాయి. వేటాడేటప్పుడు ఒక రెప్పకి దెబ్బ తగిలితే మరొక రెప్పను బట్టి కన్ను దృష్టిని కాపాడుకోగలిగిందంట. క్రైస్తవులకు కూడా 2 ఉండాలి. 2 ఉండాలంటే అదే దానిలో రాయబడిన మాట ఏంటంటే ఏం మాట దాన్ని మనం చదివాం? బాహ్య పురుషుడు నానాటికి కృషించిపోయినప్పటికీ అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడంట? ఏం మాట అది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? పక్షిరాజులో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే దానికి 2 రెప్పలు ఉంటాయి. ఆ 2 రెప్పల్లో వేటాడేటప్పుడు ఒక రెప్ప తేడా పడినా, దెబ్బ తగిలినా, గాయపడినా 2వ రెప్పను బట్టి చూస్తూ ఉంటుందంట. క్రైస్తవులు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నువ్వు చూసే దృష్టి అది నీ శారీరమైన దృష్టి అయితే ఆత్మీయమైన దృష్టి నీలో ఒకటి ఉంది. దానిని బట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదని లేఖనాలు చెప్తున్నాయి. ఏమవుతుందంట? మా బాహ్య పురుషుడు దినదినము క్షీణించిపోయినప్పటికీ మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతనమవుతా ఉన్నాడు.
స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కూడా అంతే ప్రియులారా. ఇప్పుడు శారీరకమైన మన దృష్టి ఒకవేళ మందగించినా ఆత్మీయమైన దృష్టి ఒకటి ఉంటది. అది దినదినం ఏమవుతా ఉండాలంట, నూతన పరచబడాలంట. అందుకే పక్షిరాజు యవనము నూతనమై ఏమవుతుందంట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురును అని అంటున్నారు. ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనం దృష్టించాల్సింది ఏంటంటే మనము మెలకువగా ఉండాలి. క్రైస్తవులు ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది. ఎంతో మైళ్ళు దూరంలో ఉన్న ఆ గ్రద్ద ఎంతో మైళ్ళు దగ్గర అంటే కిందున్న వేటని చూస్తుందట. నిజంగా చెప్పాలంటే మొన్న ఆ ఒక వీడియోలో చూశాను నేను. గ్రద్ద సింహాన్ని తీసుకెళ్తుంది. చూశారు మీరు? అది ఒకసారి యూట్యూబ్ లో కూడా చూస్తే అర్థమవుతుంది. ఆ సింహము అల్లాడిపోతుంది. గ్రద్ద చేతిలోంచి తప్పించుకోవడానికి పైకి తీసుకెళ్ళింది. పైకి తీసుకెళ్తే దాని గురించి స్క్రోలింగ్ చేస్తా ఉన్నారు. అప్పుడు వచ్చిన నాకు ఆలోచన, అసలు గ్రద్దకు ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే గ్రద్ద నుంచి మనం చాలా నేర్చుకోవాలి. నిజంగా మనం సాధించాలి అనుకున్న దాని మీద మన దృష్టి ఉండాలి. ప్రియులారా, క్రైస్తవులు నానాటికి నూతనం పరచబడాలి. వారికి దృష్టి ఎక్కువగా ఉండాలి. నిజమే, దృష్టి ఉంటే దేనితో పడితే దానితో మనము మమేకం అవ్వమంట. నిజం. ఎవరితో పడితే వాళ్ళతో మనం మమేకం అవ్వమంట. క్రైస్తవులు ఒక మాట చెప్పాలంటే గ్రద్దలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ప్రియులారా. గ్రద్ద తనతో కూడిన సమానమైన వారితోనే పైకెగిరిద్దట. పెట్టలతో, కాకులతో, కొంగలతో, పిచ్చుకలతో పైకెగరదట. ఎందుకని అంటే గ్రద్ద రాజై ఉన్నది కాబట్టి అలాగా పైకెగిరింది. నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి, నువ్వు ఎలా ఉండాలి, నీ స్నేహం ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నువ్వెవరితో మాట్లాడాలి అనేది ఆలోచన రావాలంట. క్రైస్తవ జీవితానికి ఏది పడితే అది అనుమానించుకోవడానికి లేదంట. క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడిన వారు. ఒక పక్షి తనతో కూడిన మిగతా పక్షులతో పైకెగరదంట. తన సపరేట్ ఉండిద్దట. తన ఆలోచన సపరేట్ ఉండిద్దట. ఆ గ్రద్ద ఎంతో పైకి ఎగిరేటప్పుడు ఏటిని పడితే ఆటిని. ఎందుకంటే మాట చెప్తున్నారు, వినండి ప్రియులారా. తుఫాను వచ్చినప్పుడు క్రైస్తవ జీవితంలో అలజడి అనుకోండి. తుఫాను వచ్చినప్పుడట గ్రద్దట ఏం చేస్తుంది, తుఫానునే బాగా సవాలుగా తీసుకుందంట. దేవుని స్తోత్రం. అసలు ఆ మాట చూసే ఎంత బాగుంటుందా? క్రైస్తవ జీవితంలో ఇంత కష్టం వస్తే, ఇంత నష్టం వస్తే, ఇంత బాధ వస్తే, ఎంత ఏదైనా సహించలేకపోతే ఏదైనా వస్తే అల్లాడిపోతాం మనం క్రైస్తవులుగా కదా. కానీ జీవితం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తుఫాను వస్తే పెట్టలు, కొంగలు, పిచ్చుకలు, కాకులు ఇవన్నీ ఆకుల చాటున, కొమ్మల చాటున, చెట్టు చాటు దాక్కుంటే అంట. గ్రద్ద అప్పుడు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిందంట. ఆ ఎంజాయ్ చేసే విధానం ఏంటంటే గాలి బాగా వీచేటప్పుడంట ఎక్కువగా కూడా కష్టపడకుండా రెక్కలు ఇప్పి అట్ట పెట్టేసిందంట. దేవుని స్తోత్రం. కష్టం ఉంటేనే ఇష్టం వచ్చిందండి, పని ఉంటేనే మైండ్ పని చేసింది. నేను అదే అంటాను చాలా సార్లు. చాలా మంది అనే మాట ఏంటంటే నాకు ఎంత పని ఉంటే, ఎంత రిస్క్ ఉంటే, ఎంత కష్టం ఉంటే అంత మైండ్ పనిచేసేదండి అని చెప్తాను. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేయాలి, నష్టం వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేయాలి. ఈ తుఫాన్ని నేను జయించాలి, ఈ తుఫాన్ని, ఈ రిస్క్ ని నేను సవాలుగా తీసుకోవాలి. నేను ఎందుకు జయించలేను? నేను క్రైస్తవుణ్ణి, నేను యెహోవా కొరకు ఎదురు చూసేవాడిని. ఇదంతా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గ్రద్దలో ఉన్న విధానం ఏంటంటే ఈ గ్రద్ద సూర్యుడిని చూసిద్దట. సూర్యుడిని ఇలా చూసి ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి నేను. దేవునికి స్తోత్రం. ఎలాగా? తుఫాను వచ్చినప్పుడు ఆ సూర్యుడిని చూడాలి నేను. ఆ సూర్యుడి దగ్గరికి చేరాలని రెక్కలు ఇలా ఇప్పి గాలి ఇలా వస్తే ఎలా మలుచుకునేదంట, ఎలాగొచ్చినా ఆ రిస్క్ ని సవాళ్ళని తీసుకొని పైకి వెళ్తా ఉంటుందంట. అయితే నీకు ఒక సూర్యుడు ఉన్నాడు, నీతి సూర్యుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునా కాదా? ప్రియులారా, ఈ మాటని మీరు గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది ప్రియులారా.
గ్రద్ద సూర్యుడిని చూస్తే మనం ఎవరు చూడాలి? నీతి సూర్యుడిని చూడాలి. కష్టం వచ్చినప్పుడు, ఏదో అలజడి వచ్చినప్పుడు, ఏదో కన్నీరు వచ్చినప్పుడు, ఏదో నష్టం వచ్చినప్పుడు మనం అలసి కృంగిపోక గ్రద్దలో నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, నీకు నీతి సూర్యుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి సూర్యుడు నీకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎక్కడున్నాడో ఆ సూర్యుడు చూపిస్తాను రండి. మలాకి గ్రంథం 4:2 రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది ప్రియులారా. ఎలాగా చూద్దాం. ఆ గ్రంథకున్న ఆ తెలివి, ఆ గ్రంథకున్న మలాకి గ్రంథము 4:2 ఇలా రాయబడి ఉన్నది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి చూడ మాట వల్లే ఉండదు. కొవ్విన దూడల వల్లే గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం ఒకసారి. ఏమంటున్నాడు? మీరేం చేయాలా? నా నామమును భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని సృష్టిని చూసిన గద్ద ఆ సూర్యుని చూసి ఆ సూర్యుని చేరుకోవాలి. నేను ఈ తుఫాన్ నన్ను ఏం చేయలేదు, ఈ గాలి నన్ను ఏం చేయలేదు, ఈ వాతావరణం నన్ను ఏం చేయలేదు. ఈ వాతావరణం నేను సవాలుగా తీసుకున్నా, ఈ వాతావరణం రిస్క్గా తీసుకున్నా, ఈ రిస్క్ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని సవాలు తీసుకున్న ఆ గ్రద్ద చేసిన పని ఏంటంటే, ఆ సూర్యుని చేరటానికంట అన్ని మెలకలు తిరిగి వెళ్తా ఉందంట. కానీ ఈ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తాడంట ప్రియులారా. అప్పుడు నువ్వేం చేయాలంట? కొవ్విన దూడవలే గంతులేయడానికి బయలుదేరా. దేవునికి స్తోత్రం. పోరాడేవాడికి తెలిసిందండి దాని ఎంజాయ్మెంట్. అవునా కాదు? భయపడేవాడికి తెలిసిందా? భయపడేవాడికి తెలియదు. వాడు భయంలోనే ఉంటాడు కాబట్టి ఆ భయమే నన్ను చంపేసింది, ఆ భయమే నన్ను కొరగలీసింది, ఆ భయమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది అనుకుంటూ అక్కడే ఉంటాడు. కానీ యెహోవా కొరకు నేను ఎదురు చూస్తే నేను నూతన బలాన్ని పొందుకుంటాను. నూతన బలాన్ని పొందుకున్న నేను అలయంగా పైకి ఎగురుతాను, సమస్యలుగా నడిచిపోతా. ఆ నడిచిపోతాననే మాటని మీరు ఆలోచించారా? ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా కూడా దానిని చూసి చెల్లించకపోతే నువ్వు ప్రతి సమయంలో నడిచి వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గ్రద్దకున్న అలవాటు ఏంటంటే, తనంట మంచి శ్రేష్టమైన ఆహారమే తినిద్దంట. దేవునికి స్తోత్రం. ఏంటంట? మంచి శ్రేష్టమైన ఆహారం. రాబందులు ఎన్ని తింటాయి? కాకులు ఎన్ని తింటాయి కదా? రాబందులు, కాకులు చచ్చిన వాటిని తింటాయి. గ్రద్ద అలా కాదంట. బ్రతికి ఉన్న దానిని వేటాడి, వెంటాడి, తరిమి శ్రేష్టమైన మంచి ఆహారాన్ని మాత్రమే భుజించిందంట. దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితం కూడా అంతే పురిలారు. ఇందాక చెప్పాను కదా, ఎవరితో పడితే వాళ్ళతో, దేనితో పడితే దానితో క్రైస్తవులు అడ్జస్ట్ అవ్వకూడదంట. పరిశుద్ధముగా ఉండాలంట. ఎవరితో పడితే వాళ్ళతో, దేనితో పడితే వాళ్ళ దాంతో అడ్జస్ట్ అయ్యేదంటే సాతాను బిడ్డలు. ఓకేనా? మీకు అర్థమవుతుందా? క్రైస్తవ పిల్లలు ప్రత్యేకించబడిన వారు. ఒక గ్రద్దకే అంత ఇదుంటే, అంత నిష్ఠుంటే, అంత శుభ్రం ఉంటే, అంత కోరికలుంటే క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలి? శ్రేష్టత అవసరం లేదా? పరిశుద్ధత అవసరం లేదా? మరి పవిత్రత అవసరం లేదా? శ్రేష్టమైనది భుజించాల్సిన అవసరం లేదా? క్రైస్తవులు ఇంకా శ్రేష్టమైన ఆహారాన్ని భుజించాలి. దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. దేవుని మాటలను భుజించాలి. దేవునితో కూడిన మన బంధాన్ని మనం భుజించాలి ప్రియులారా. నిజంగా ఏది పడితే అది తినడానికి వీల్లేదు. ఎవరితో పడితే వాళ్ళతో అడ్జస్ట్ అవడానికి వీల్లేదు. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహ సంబంధం కలిగి జీవించడానికి వీల్లేదు. కాకులు, పెట్టలు, గోరెంకలు ఇవన్నీతో చేయడానికి లేదు. నీ జాతి ఏంటి? నీకున్న రాయంటి ఏంటి?
నీకొచ్చిన క్యారెక్టర్ ఏంటి, నీకున్న క్యారెక్టర్ ఏంటి, దానిని బట్టే నువ్వు ఎలా ఉండాలంటే రాజు సైతం అనగా పక్షిరాజుకున్న ఆ క్యారెక్టర్ ని తను నిలబెట్టుకున్నట్లుగా నీకున్న రాజులకు రాజు నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు, క్యారెక్టర్ ఇచ్చాడు. దానిని పాడు చేసుకోకూడదు. కాకిలాగా రాబందులాగా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కాకిలాగా రాబందులాగా చేయడం కాదు ప్రియులారా. ప్రత్యేకించబడిన గ్రద్దకి ఒక ప్రత్యేకత ఉంది. దేశాలు గుర్తించినాయి, జెండాల మీద వేసుకుంటున్నారు, దేశాలు గుర్తించినాయి, నోట్ల మీద వేసుకుంటున్నారు, దేశాల్లో ఉన్న పక్షులు గుర్తించినాయి, రాజుగా నియమించాయి. దేవునికి స్తోత్రం. ఆ గ్రద్దకి అంత నైపుణ్యత ఇచ్చాడు దేవుడు. 70 సంవత్సరాల వరకే గ్రద్ద మధ్యలో కష్టపడి మరలా పునర్జన్మ కావాలి అని అందంటే క్రైస్తవ జీవితం కష్టం వస్తే పడిపోతుంది. ఈ రోజున కష్టం వస్తే పడిపోతుంది. ఈ రోజు పడిపోయేది క్రైస్తవ్యం కాదని సాతానుడు ఎప్పుడు దొరుకుదామా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ చూసే ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే అలాగున్నాం. అయితే క్రొత్త ఆహారాన్ని మాత్రమే తినిదంట, శ్రేష్టమైన ఆహారాన్ని మాత్రమే తినిదంట. ఆ శ్రేష్టమైన ఆహారాన్ని ఎత్తుక్కొని ఎంత చక్కటి ఆహారాన్ని తినిదంటే ఎక్కడో ఉన్న ఆ గ్రద్ద, ఆకాశంలో ఉన్న గ్రద్ద కింద భూమి మీద ఉన్న పామును కూడా కనిపెట్టిందండి. పాము జాడను కనిపెట్టింది అని చెప్తున్నారు ప్రియులారా. మనకి వెనకేం జరుగుతుందో, ముందేం జరుగుతుందో, పక్కనేం జరుగుతుందో, ఎదురేం జరుగుతుందో తెలియట్లేదు. అవునా కదా? క్రైస్తవుడికి ఏ దృష్టి ఉండాలి? దూరదృష్టి ఉండాలి. దర్శనం అన్నారు దాన్ని. సామెతల గ్రంథంలో మాట్లాడే ఆ మాట ఏమనంటే దర్శనం లేక జనులు కట్టు లేక తిరుగుతున్నారు అని అంటున్నారు కదా. ఏమనాలి? మీరు చదివిస్తాను ఒకసారి చూడండి. 29 సామెత 18 ఏముంటుందంటే దైవక్తి లేక జనులు ఏం తిరుగుతున్నారంట? దైవక్తి లేక, నిజమే, దృష్టి లేక, దైవ భక్తి లేక, దైవ దృష్టి లేక జనులు కట్టు లేక తిరుగుతున్నారంట. దర్శనం చాలా అవసరమంట. వివాహాల్లో, వ్యాపారాల్లో, నిజ జీవితంలో, లేకపోతే ఏదన్నా చేయి, క్రైస్తవ జీవితంలో, ఉద్యోగంలో, లేకపోతే చదువులో, ప్రతి దాంట్లో కూడా దర్శనం అవసరమంట. దూరదృష్టి అవసరం. అది పొందుకున్న తర్వాతే పని ప్రారంభించాలి అని లేఖనాలు చెబుతున్నాయి. గ్రద్ద కూడా నీకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే గ్రద్ద అంట తర్పీదు చేయడానికి ఇష్టపడిందంట ప్రియులారా. గ్రద్ద తర్పీదు అంటే ఏంటి? పాఠము నేర్పటం, తర్పీదు చేయడానికి ఇష్టపడటం. అంతేనే కాదా? ఎంత చూస్తారేంటి? పదం తెలియదా? పానీలే నేను తప్పు చెప్పాను, నాకు భయం వేసింది. ఏంటంటే సరే, పాఠం నేర్పడానికి ఇష్టపడిందంట. ఎలా పాఠం నేర్పిద్దంటే జాగ్రత్తగా వినండి. గ్రద్ద, ఆడగ్రద్ద, మగ గ్రద్ద ముళ్ళతోనూ అలాగే గూడు కట్టిద్దంట. ఆడగ్రద్ద చేసే పని ఏంటంటే ఈకలతో, ఎత్తుకలతో దాన్ని శుభప్రదం చేసిద్దట. జాగ్రత్తగా వినాలి. శుభ్రం చేసేసి దాన్ని గుడ్లు పెట్టిన తర్వాత గ్రద్ద చేసే పని ఏంటంటే గుడ్లు పెట్టి పిల్లలు పెట్టిన తర్వాత కొన్నాటికి చేసే పని ఏంటంటే ఆ గూడుని పీకేసిద్దట. పిల్లలు ఉన్న గూడుని పీకేసేసి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని వెళ్తా పైకి వెళ్ళి అక్కడ పిల్లలు వదిలేసి పక్క దొరికిందట. పక్క దొరికితే ఈ పిల్లలన్నీ కింద పడతా అరుస్తా ఉంటే అరిసే టైంలో కిందకి అట్టా వెళ్ళి రెక్కల మీద మళ్ళీ ఎక్కించుకునేదంట. దేవుని స్తోత్రం. అట్ట ఎక్కించుకున్న తర్వాత మళ్ళా తీసుకెళ్ళి గద్దకు తెలుసు. ఏం తెలుసు అంటే బూట్లో ఉండటం కన్నా బండ మీద ఉండటమే బెటరు. బండ మీదకి వెళ్ళాలంటే ముందు తరిపించేయాలి, తరిపీదు పొందుకోవాలి, రెక్కలతో ఎగరటం నేర్పాల. నా బిడ్డలకి నేర్పాలి. క్రైస్తవ జీవితంలో కూడా తల్లిదండ్రులంట బిడ్డల్ని గద్దించైనా సరే, మందలించైనా సరే, ప్రేమించైనా సరే క్రమము నేర్పాలంట. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏం నేర్పాలా? క్రమము నేర్పాలంట. నిజమే, పైనుంచి కింద పడక చచ్చిపోతే తెలీదా? తెలుసు. కానీ యుద్ధం నేర్పాలి, వేట నేర్పాలి. ఎవరికి? క్రైస్తవ తల్లిదండ్రులు క్రైస్తవ బిడ్డలకి మందలించిన సరే, వాడు నొచ్చుకున్నా సరే,
వాడు బాధపడినా సరే, ఆమె ఏమనుకున్నా సరే బెత్తం వాడాల్సిందేనంట. వాడితే వాళ్ళ మార్గం ఎలా ఉన్నదంటే, వేట నేర్పా, పోరాడు పో అంటే వేటకెళ్ళి నేర్చుకుంటారంట ప్రియులారా. అలా చెయ్యని రోజున మనము తల్లిదండ్రులుగా ఫెయిల్. గత చేసే పని ఏంటి అని అంటే, బాగా ఎత్తు ప్రాంతానికి తీసుకెళ్లి ఆ పిల్లలు వదిలేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పిల్లలు కేకలు వేస్తా ఉంటాయో పడే సమయానికి వెళ్ళి అలా రెక్కల మీద దేవుడు కూడా ఏం చేస్తాడంటే, రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మనము పతనమైపోతున్నాం, పడిపోతున్నాం, పతనమైపోతున్నాం, అయిపోయింది అనుకున్న టైంలో ఇలా వచ్చేస్తాడంట. చప్పట్లు కూడా ఒకసారి అలాగొచ్చేస్తాడు. ఇక అయిపోయింది, పడిపోయా, చచ్చిపోయా అనుకునే టైంలో అలాగొచ్చి ఆయన రెక్కల మీద ఎక్కించుకెళ్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాన్ని చదువుతూ, ఈ గ్రంథ గురించి చదివితే నేనైతే ఎలాగైపోయినంటే, నా పరిస్థితి మీకు తెలియదు కానీ అది వర్ణిస్తే అవ్వదు, అనుభవిస్తే అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట, వర్ణిస్తే అవ్వదు, అనుభవిస్తే తెలిసింది ఆ యానం. ఒక గ్రంథకి ఇంత ప్రత్యేకత, ఒక గ్రంథంలో ఇంత నైపుణ్యత, ఒక గ్రంథకి ఇన్ని తెలివితేటలు ఉంటే మరి క్రైస్తవ జీవితం దేవుని చేత పట్టబడిన వారిమై మానవుని రక్షణ బాప్తిస్మము పొంది ఒక మనిషిగా చెప్పాలంటే మనుషులకి ఇంకా ఎన్ని తెలివితేటలు ఉండాలి, ఇంకా ఎంత పోరాడే శక్తి ఉండాలి, ఇంకా ఎంత గెలిచే ఓర్పు ఉండాలి, ఇంకా ఎంత నూతన బలం పొందుకోవాలి, నూతనమైన దీవులు ఎందుకు పొందుకోవాలో ఆలోచన చేయండి ప్రియులారా. నిజంగా పక్షిరాజు చేసే పని తనకున్న ఆలోచన బట్టి తర్పీదు చేస్తా ఉండదంట. నిజమే, క్రైస్తవ జీవితంలో కూడా అయిపోయింది నా పరిస్థితి అని అనుకున్నప్పుడు దేవుడు నేనున్నా అని వస్తాడంట. అందుకే అక్కడ ఏమన్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం పట్టుకుంటా, ఒకసారి చూస్తారా? 5:8లో ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదమాని తిరుగులాడుచున్నాడు. వారిని గెలవాలంటే ఏం కావాలి? మీ సహోదరుల యందు ఎరిగి చాలు. ఏం చేయాలా? మెలకు ఉండాలి, ఎదిరించాలి. సాతాను పన్నాగాలు వాడు పొందుతూ ఉంటాడు. మనం చేసే పని మనం చేయాలి. ప్రియులారా, క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకున్నదేంటి? క్రైస్తవురాలుగా నువ్వు నేర్చుకున్నదేంటి? క్రైస్తవులుగా నీ బిడ్డలకు నువ్వు నేర్పేదేంటి? నీ బిడ్డలకి నువ్వు తర్పీదు ఇవ్వగలవా? నీ బిడ్డలకి నువ్వు నేర్పగలవా? నీ బిడ్డల్ని నీవు గద్దించగలవా? నీ బిడ్డలను నువ్వు ఖండించగలవా? నీ బిడ్డల్ని నీవు సరి చేయగలవా? ఆలోచన చేయండి. అయితే బిడ్డలు ఖచ్చితంగా అలా లేకపోతే చేసే పని ఏంటంటే, ఇప్పుడు రోజుల్లో ఏం వాడుతున్నాం? ఫోన్లు వాడుతున్నాం, ఫేస్బుక్లు వాడుతున్నాం, ట్విట్టర్లో వాడుతున్నాం. సాతాను పిల్లలు చేసే పని ఇవన్నీ కూడా అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ అది మైండ్ లోంచి వెళ్ళిపోయి హృదయంలో చొరబడి హృదయం అంతా గలిబిలి చేసి బిడ్డలు పాడు చేస్తా ఉన్నాయి. యవనస్తుల మీద ఇప్పుడు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంట? పంజా విసురుతున్నాడు, బాగా పని చేస్తున్నాడు. పిల్లలకి పోరాటం నేర్పాలి. క్రైస్తవ జీవితంలో నేర్పితే వాళ్ళు ఏమవుతారంట? అప్పుడు దాన్ని జయించడానికి, ఎదిరించడానికి ఇష్టపడతారు. ఏ విధమో చేత నువ్వు ఖండిస్తావో, బతిమలాడుతావో, పుస్తకిస్తావో, ఉత్సాహంతో మాట్లాడతావు, ఏదన్నా కానీ వారికి నేర్పాల్సిందే నేర్పాలి. పిల్లలు లేకపోతే యవ్వనస్తులు చాలా మంది పిల్లలు, నేను ఒక అబ్బాయిని ఫోన్ చూడొద్దు అంటే ఆ ఫోన్ లో చూస్తా ఉంటే ఆ అబ్బాయికి మైండ్ చెల్లించిపోయి అతను ఏం చేశారో తెలుసా? సంఖ్యలతో కాళ్ళు కట్టేసి ఆడ పడేసి ఫోన్ ఇస్తే సంఖ్యలతోనే ఆ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఫోన్ ఉంటేనే వాడు మనిషిలాగా ఉంటున్నాడు, లేకపోతే పిచ్చి కుక్క అయిపోతున్నాడు. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఇలా అవడానికి కారణం ఏంటంటే, సాతాను శాస్త్రాలు కనబడతా ఉన్నాయి. అశ్లీల దృశ్యాలు చూస్తూ
ఏది పడితే అది చేస్తూ అర్ధరైతుల దాకా ఫోను చూసుకుంటూ ఉంటే వారికి వచ్చేది ఇదే. అర్ధరైతుల దాకా నువ్వు బైబిల్ చదువుతావా, నీకు వచ్చేది ప్రత్యేకమైన క్యాడర్, నీకు నూతన బలం వచ్చును గాక. ఆమేన్. ప్రియులారా, ఏం చూస్తున్నామో ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియాలి ప్రియులారా. కాబట్టి తర్పీదు నేర్పేటప్పుడు ఒక మాట చదివించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మాట చూసి నేను ముగిస్తాను ప్రియులారా. 32:11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. మరొకసారి చెప్పకూడదాం ప్రియులారా. ఏంటంటే నీ స్థితి అయిపోయింది అనుకుంటున్నావా, భయపడాల్సిన అవసరం లేదు. నా గత ఇంటి అనుకుంటున్నావా, భయపడిన అవసరం లేదు. నా పని అయిపోయింది, చివరి స్థితిలో ఉన్న ఆఖరి క్షణాల్లో ఉన్న అయిపోయింది అని అనుకున్న సమయంలో ఆయన అంటున్నాడు కదా, ఆయన వారిని తన రెక్కల మీద ఎక్కించుకొని నడిపిస్తాడు. అవునా కదా? నా కోసం ఎదురు చూస్తే కృపిని తోడల వలె పరిగెత్తుతారు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము పొందును. వారు అలయక, అక్కడ చూసి చదవచ్చు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. జాగ్రత్తగా గమనించండి, గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయంట. అయితే క్రైస్తవుల్లో నీకున్నాయా? నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తే, అవునా కదా? ఎదురు చూసి వారు ఎలా ఉంటారంటే నూతన బలాన్ని పొందుకుంటారు. నూతన బలాన్ని పొందుకున్న వారు ఏం చేస్తారంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి, ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్క గ్రంథ కంట 8 అడుగులు రెక్కలు ఉంటాయంట. 8 అడుగులు రెక్కలు అంటే నాకన్నా ఎత్తు, తెలుసా? ఇన్ని సెంటీమీటర్లు అని చదివేటప్పుడు నాకు పైన వేసింది. గ్రద్దకి అంత పొడవు రెక్కలు, అంత ఎత్తు, 35.5 ఎత్తు కలిగినది అని రాయబడి ఉంది అక్కడ. నాకు అప్పుడు మైండ్ పోయింది. నిజమే, రెక్కలు చాచి అంత ప్రశాంతంగా ఎగరడానికి కారణం ఏంటంటే తన రెక్కలు ఎక్కువగా విస్తరణ అవసరం లేదు. అన్నిటికి లాగా కాకుల్లాగా కొంగల్లాగా ఈ బాగా ఇసిరి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది 2-3 సార్లు అట్ట ఇసిరి అలా ఉంటే గాలి ఇటు వెళ్తుంది అనుకో, ఇటు నుంచి ఇటు వచ్చింది. తన ఎర్ర ఇక్కడ ఉంది, అర్థమవుతుంది వినండి జాగ్రత్త. తన ఎర్ర ఇక్కడ ఉంది ఎదురుగా. ఇప్పుడు తను ఎగిరేటప్పుడు గాలి ఇటు వచ్చింది, కానీ గాలి ఇటు వచ్చినప్పుడు గాలి ఇటే వెళ్ళింది గాలికి, కానీ ఎర్ర దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. గురి దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్త, నీ గురేంటి, నీ ఎరేంటి ఆలోచించే. ఇటే గాలి వెళ్ళింది, ఇటు వెళ్ళినప్పుడు కూడా గాలి ఇలా ఎప్పుడైతే ఒక సెకండ్ గాలి మళ్ళీ ఇలా తిరిగి వచ్చేసింది, మళ్ళా ఇలాగే వెళ్ళింది, మళ్ళా ఇలా తిరిగి వచ్చింది. రౌండ్ తిరుగుతూ అయినా జరిగేది గమ్యానికే. హల్లెలూయా. నీ గమ్యం ఏంటి? నీ గమనం ఏంటి? నీ గురేంటి? ఆలోచించే ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదరులారా, మనం ఎక్కడికి చేరాలో ఆ చేరేటప్పుడు అడ్డంకులు వస్తాయి. అక్కడ చేరేటప్పుడు చాలా అపనిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, అల్లర్లు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని వచ్చినా మన గురి, మన గమ్యం ప్రభువైన యేసుక్రీస్తువే. అక్కడికి చేరాలని నీ తపన ఉంటే ఎన్ని దారులు, ఎన్ని వంకలు తిరిగినా చేరేది మాత్రం ఆడకే. క్రైస్తవ జీవితం ఇది. జాగ్రత్తగా గమనించగలిగితే ఏది పడితే అది, ఎవరితో పడితే వాళ్ళతో, దేనితో పడితే దానితో అడ్జస్ట్ అవడానికి వీలేదు. క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకించబడిన వాడు క్రైస్తవుడు. ఒక రాజుగా మరి పక్షిని ఎన్నుకున్నప్పుడు నీవు రాజులకు రాజువైన బిడ్డగా ఉన్నావు. నీవు ఏమై ఉన్నావు? యువరాజువి, యువరాణివి అనవచ్చుగా మిమ్మల్ని, అనకూడదా మనల్ని? మరి మనం ఎలా ఉండాలి? రాజులు ఏది పడితే తింటారా?
మరి రాని ఏది పడితే తినిద్దా? తినదు కదా. మరి తిననప్పుడు మనం ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తామా? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తామా? ఎవరితో పడితే వాళ్ళతో ఉంటామా? క్రైస్తవ జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. లేఖనాలు చెప్తున్నాయి, మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళు క్రైస్తవంలోకి రావాల్సిందే. మీకు అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడినా క్రైస్తవంలోకి రావాల్సిందే. నిన్ను చూసి, నిన్ను బట్టి, గ్రంథం గురించి చెప్పినట్లుగా నిన్ను బట్టి ఒక సాక్ష్యం చెప్పాలి. తన దగ్గర నేను నేర్చుకున్న విధానం ఇది, తనలో ఉన్న క్వాలిటీస్ ఇది, తను రాజీ పడడు, దేనికంటే దానికి అనువాయించుకో క్రైస్తవ జీవితం. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉండాలంట. అంటే ఎదిగే స్థితిని ఇక్కడ చూపిస్తా ఉంది. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఆధ్యాత్మికమైన జీవితంగా నువ్వు ఎదగాలంటే రెక్కలు చాచాలి, శ్రమ అనుకోకూడదు. అలా పైకి ఎగురుతా ఉంటావు. తర్వాత ఏమవుతుందంట, సమస్యల్లో పోవడానికి కారణం ఏంటంటే ఒక క్రైస్తవుడు పరిగెత్తి పనిలోనే ఉంటాడు. పరిగెత్తి కలిసిపోతాడు లోకంలో. పరిగెత్తడం అంటే ఏంటంటే కాని దాని కొరకు ఆత్రపడి పరిగెత్తుతా ఉంటాడు. పేరుకి నేను క్రైస్తవుని అంటాడు. కాని దాని కొరకే, దేని కొరకో, డబ్బుల కొరకో, ఎండు కొరకో, బంగారం కొరకో, లేకపోతే వజ్రాల కొరకో, ఇల్లు కొరకో, కార్లు కొరకు, దేని కొరకు పరిగెత్తుతానే ఉంటాడు. ఉదయం లేచిన కానీ చేసే పని పడిపోయిన తర్వాత అయిపోయింది నా పరిస్థితి అంటాడు. అలా పరిగెత్తడానికి వీలే. సమస్యలక ఏం చేయాలా? సాగిపోవాలంటే ఏం చేయాలి? నడిచిపోవాలి. అంటే పరుగును కూడా నడకలాగా మార్చుకోవాలి. కష్టంలో, కంగారులో, అడావుడిలో, ఆతృతలో అరే ఇద్దా అని కంగారు పడతాం. అలా పడడానికి లేదు. నెబ్బరంగా నిలబడు, శుభ్రంగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెబ్బరంగా నిలబడు, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది తీసుకొచ్చి ఆడబెట్టు, అది తీసుకొచ్చి ఎడబెట్టు, ఇది తీసుకెళ్ళి ఇది చేయి, సరిగ్గా చెప్తాం. ఇది అర్థమవుతుందా? కాబట్టి సమస్యలుగా ఏమవుతా ఉంటా, నడిచెదరు అని చెప్తా ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆరాట పడటం కాదు, కానీ పోరాటం చేయటం. పోరాటంలో ఏముంటుందంట? విజయం ఉంటుంది. కాబట్టి ప్రతి సమస్యని సవాలుగా తీసుకో. ప్రతి యొక్క సమస్య నీకు సవాలుగా తీసుకోగలిగితే అవన్నీ కూడా నీకు దాసోహం అయిపోతాయంట. దేవుని స్తోత్రం. ఏంటంట? అవన్నీ కూడా నీకు దాసోహం అయిపోతాయంట. కాబట్టి మనందరం కూడా పక్షి రాజుకున్న దానికన్నా దేవుడు మనకి అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే గ్రద్దకి మనకున్న ప్రత్యేకత ఏంటంటే దూరదృష్టి. మనం చూడలేనంత, అంటే దాని రెట్లు కూడా కొలవలేకపోయారు. ఒక మానవుడి కన్నా కూడా ఎక్కువ రెట్లు చూడగలదంట. మనకు కూడా క్రైస్తవులం అయితే దూరదృష్టి మనకు కూడా వచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని గమనించి నిన్ను బట్టి ఇతరులు ఏమనుకోవాలో ఆలోచించమని ప్రభు పేరిట మనం చేస్తున్నా. నిన్ను బట్టి మానవులు ఏం నేర్చుకోవాలో అది కూడా గమనించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, దేవాధిపతి నీకు వందనాలు. ప్రభా, నీ చిత్తంలో, నీ ఇష్టంలో అయా నన్ను మమ్మలను నీ పాద సన్నిధిలోకి నడిపించారు. వందనాలు ప్రభా. ఈ రీతిగా నాయన పక్షిరాజు గురించి కొన్ని మాటలు, ఆధ్యాత్మికమైన జీవితం గురించి కొన్ని మాటలు చెప్పుకోవడానికి సహాయం చేశారు. మేము కూడా ప్రభా నీ కొరకు ఎదురు చూస్తూ నాయన నీవు నా తండ్రి అయా రెక్కల చాపి అలసిపోక నూతన బలాన్ని పొందుకుంటూ సమస్యలేక నాయన నడిచి వెళ్ళి వారిగా ఉండడానికి సహాయం చేయి. మా హృదయాల్లో కలవరాన్ని, కంగారాన్ని తీసివేసి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నీవే వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం పైకి